హాయ్ అండి. లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది. సో, ఈరోజు లాంగ్ వీడియోలో మంచి హెల్తీ ప్రోటీన్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పు, 1 కప్పు వరకు ఎర్రపప్పు, పావు కప్పు వరకు పచ్చెనగపప్పు తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దాల్ రెసిపీస్ ఏవి నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పప్పులన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా, ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలండి. ఇలా పప్పులు నానడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే త్వరగా పప్పులన్నీ కూడా ఉడికిపోతాయి. ఈరోజు రెసిపీలో నేను మిక్స్డ్ దాల్ రెసిపీ చేస్తున్నాను. అది కూడా ఒక ఆకుకూర అయితే యాడ్ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నార్మల్గా కందిపప్పు, ఎర్రపప్పు ఇలా సపరేట్గా వండితే అస్సలు ఇష్టపడరు కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా మిక్స్డ్ పప్పులతో ఒక్కసారి పప్పు ప్రిపేర్ చేయండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏ గిన్నెలో అయితే మనం పప్పు కుక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వాటర్తో సహా అయితే ఈ విధంగా అయితే షిఫ్ట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో కుక్ చేద్దాం అనుకొని కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ అయితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు పప్పులన్నీ మనం ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టమాటో యాడ్ చేయాలి. టమాటో అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఒక 7-8 వరకు టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ విజిల్ అయితే పెట్టేసుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇందులో మనము శనగపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. సో నార్మల్గా అయితే 3 విజిల్స్ సరిపోతుంది. పప్పులన్నీ కూడా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కుక్కర్ విజిల్ అయితే తీసేసి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే కారం అయితే స్పూను లేదా స్పూన్నర యాడ్ చేయండి, అంతకన్నా ఎక్కువ వద్దు. ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు క్వాంటిటీ మీకు బాగా తిక్కుగా ఉండాలా లేదంటే కాస్త పలచగా ఉంటే బాగుంటుంది పప్పు టమాటో అనుకున్న వాళ్ళు దాని తగ్గట్టుగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని పప్పునైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి. పప్పు ఉడికేలోపు ఇక్కడ మనం మెంతికూర శుభ్రంగా కడిగి తీసుకుందాం. మెంతికూర నేను ఇక్కడ సన్నగా తరిగి తీసుకున్నానండి. సన్నగా తరిగి తీసుకున్న మెంతికూరని ఒక వాటర్ ఉన్న బౌల్లో అయితే యాడ్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకొక వాటర్ ఉన్న గిన్నెలోకి అయితే ఈ కడిగిన మెంతికూరని అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేయాలి. ఎందుకంటే ఆకుకూరల్లో డస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, డస్ట్ అనేది చూసారా ఎంత ఎక్కువగా ఉందో. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. చేదుగా ఉంటుందని చెప్పేసి చాలామంది మెంతికూరని అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పిన విధంగా కుక్ చేయండి, చేదు అనేది అస్సలు ఉండదు. మెంతికూర శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. అలానే ఒక పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా రౌండ్ పీసెస్లా కట్ చేసుకొని తీసుకోండి. ఈ మిక్స్డ్ దాల్ రెసిపీ వచ్చేసి మనకి రైస్లోకైనా అలానే బిర్యానీలోకైనా అలానే బగారా రైస్లోకైనా అలానే రోటీస్లోకైనా పూరీలోకైనా ఇలా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఈ పాటికి పప్పు అయితే ఉడికిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేద్దాం. తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 4 లేదా 5 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకొని మనము ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కంప్లీట్గా కాదు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూడండి ఒకసారి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతికూరను అయితే వేసుకోవాలి. మెంతికూర చేదుగా కాకుండా చక్కగా మనకి చాలా టేస్టీగా అనిపించాలి అంటే ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేయాలండి. మెంతికూరని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదు. కలర్ చేంజ్ అయిపోయేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి అయితే మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పుని యాడ్ చేసుకోవాలండి. పప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము
2-3 రకాల పప్పులు 3 రకాల పప్పులు యాడ్ చేసాం కాబట్టి టేస్టే కాదు హెల్త్కి కూడా చాలా మంచిదండి. డెఫినెట్గా మీరందరూ కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి. ఇందులో వెల్లుల్లిపాయ యాడ్ చేసాం కాబట్టి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులో. వెల్లుల్లిపాయలు హార్ట్కి చాలా మంచిది, మనందరికి తెలిసిన విషయమే. పప్పుని ఈ విధంగా తాలింపులోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అంతా మిక్సీలా కలుపుకొని ఇప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి అన్నంలో పప్పుతో తింటే సూపర్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ పప్పు రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి కామెంట్ చేసామని. ఇంకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. ఈ రెసిపీ బాగుంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసి వీడియోకి లైక్ ఇచ్చి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.